చూసినావు కదా కార్తీక్, పాలు పోయాకలో ఎట్లా కనిపిస్తుందో. ఎమ్మి ఎమ్మి కనిపిస్తుంది కదా. ఇంకా ఉడకనికే. కార్తీక్, ఈ 2 క్యారెట్ తోటి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు తమ క్యారెట్ తోటి? హల్వా. వావ్, సూపర్ ఉంటుంది కదా క్యారెట్ తోటి హల్వా. నువ్వు తింటావా హల్వా? తిన్నావా? నువ్వు కూడా తింటావా? చేస్తున్నావు, చేయి ఫాస్ట్ ఫాస్ట్ చేయి. సూపర్ ఉంది క్యారెట్. కార్తీక్ నీకు రాదు, కార్తీక్ చేతుకు తాకుతుంది, ఇది కట్టర్లా ఉంటుంది. నీకు కూడా వస్తా కార్తీక్? దెబ్బ చేస్తావా? చేయి దెబ్బ చేయి, తీసుకో. మంచిగా చేయి, చేతి చూసుకొని చేయి. ఒకటి తినలేదు, ఇది హల్వా చేసి బాగుంటుంది. వావ్, ఇప్పుడు మనం క్యారెట్ హల్వా చేసుకుందాం. చేలో ఏమేస్తున్నావు అత్తమ్మ? నెయ్యి. పొయ్యి మీద కళాయి పెట్టి నెయ్యి వేస్తున్నావా? ఓకే, దానికి సరిపడంత నెయ్యి వేస్తున్నావా? నెయ్యి వల్ల ఏమవుతుంది అత్తమ్మ? నెయ్యి వల్ల హల్వాకి టేస్ట్ వస్తుందా? చాలామంది నెయ్యితోటే చేస్తారా? నెయ్యి మొత్తం కాగిపోయింది అత్తమ్మ. ఇప్పుడు ఏమేసావు? నెయ్యి మొత్తం స్మెల్ బాగా వస్తుంది. పెరగబెట్టుకున్న గిసాంచిన క్యారెట్ వేస్తున్నావా? కార్తీక్, నీకు ఇష్టం హల్వా? నువ్వు తింటావా? మరి నాకన్నా కొంచెం ఉంచుతావా, ఉంచావా? ఓకే. అది కార్తీక్, నెయ్యి మొత్తం కింద పైన మొత్తం క్యారెట్లకి మంచిగా అంటుకోవాలా. దానికి మొత్తం ఎంత టైం పడుతుంది అత్తమ్మా ఇది మెత్తగా వానికి? క్యారెట్ ఉడకనికే 1 గంట టైం పడుతుంది ఉడకనికే. స్టార్ట్ చేసినా బేటా. కార్తీక్, అత్తమ్మ ఇప్పుడు ఉడికిందా అత్తమ్మ? జస్ట్ మిస్ లో ఉడికిందా? ఇప్పుడే కాదు, ఇంకా రెడీ కావాలి, మొత్తం రెడీ అవ్వాలా. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడికింది కదా, ఇది పాలు పోయాల. పాలు పోసి ఇంకా 10 నిమిషాలు ఉడకబెట్టాలా. ఉడకబెట్టినాక లాస్ట్ కు మనం ఇవి వేయాలి. ఇప్పుడు ఇది చూసినావా, ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో పాలు పోస్తారు. పాలు పోయాల, మిల్క్. పాలు వేసినాక ఎంత సరిపోయిందో అంతా చూసుకొని పోసుకోవాలి పాలు. పాలు పోసుకొని కొంచెం పడుతుంది పాలు. చూసినావు కదా కార్తీక్, పాలు పోయాకలో ఎట్లా కనిపిస్తుందో. ఎమ్మి ఎమ్మి కనిపిస్తుంది కదా. ఇంకా ఉడకనికే ఇంకా 10 మినిట్స్. పాలంతా దగ్గర రావాలా. ఈ పాలంతా ఉడకనికి ఇంకా 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ తర్వాత మనం ఎమ్మి ఎమ్మి తినొచ్చు. ఇలాచీ పొడియా? ఇలాచీ పొడి. ఇలాచీ పొడి వేస్తున్నావా? ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి. స్మెల్ మంచిగా వస్తుంది కదా కార్తీక్. ఇప్పుడు ఇది 10 నిమిషాలు ఉడికినాక మనం ఇంకా చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసి బాగా ఉడికింది కదా, మంచిగా ఉడికింది. చక్కెర వేసేయాలి. వేసి చక్కెర వేసి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. వేసి చక్కెర వేసి ఎన్ని కప్పులు చక్కెర దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. రెడీ అయిపోయింది అత్తమ్మ హల్వా. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ ఏం వేసేస్తావు? బాదం కాజు. ఫైనల్గా బాదం కాజు. వావ్, ఇంకో కార్తీక్ గరం ఉంది.
సూపర్ ఉంది, చాలా బాగుంది అక్క. అది తినలే ఇక తిను. సూపర్. గరం గరం ఉందా, సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. చెప్పు.